అమ్మ, ఈ ఆషాఢ మాసంలో మరొక ఆధ్యాత్మిక సాంప్రదాయం ఏంటి అంటే జగన్నాథుని రథయాత్ర. ఎందుకు ఆషాఢ మాసంలోనే జరుపుకుంటారు? ప్రత్యేకత ఏంటి? జగన్నాథుడు. హ్మ్. శ్రీశ్రీ గారు చెప్తారమ్మా, జగన్నాథ 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 రథచక్రాలు 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 జగన్నాథ రథచక్రాలని. ఆ రథచక్రాలు, ఆ జగన్నాథుడి యొక్క రథచక్రాలు తిరుగునంత వరకు కూడాను ఈ రథచక్రాలు తిరుగుతూ ఉంటాయి. అంటే సూర్యనారాయణమూర్తి యొక్క రథాలు 7 గుర్రాలు తిరుగుతూనే ఉంటాయి అని చెప్పి వారు అందులో పొందుపరచడం జరుగుతుంది. సాధారణంగా మనకి ఎక్కడ ఏ దేవాలయాల్లో చూసినా కానీ, ఉదాహరణకి సీతారాములు తీసుకుందాం. సీతారాముల కళ్యాణం అవుతుంది, ఆ తర్వాత కూడా రథోత్సవం చేస్తారు. అదేవిధంగా తిరుమలలో చూస్తాము, ఉభయ దేవేరులతోనూ స్వామివారు ఊరేగింపు జరుగుతుంది. అది ఊరేగింపు కాదమ్మా, ఊరెరిగింపు. అంటే ఊరికి అందరికీ కూడాను చూడండి అని చెప్పడం. ఎందుకంటే పెద్దవాళ్ళు కానీ, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కానీ, బాలింతలు కొంతమంది రాలేకపోవచ్చు దేవాలయానికి. అందుకని ఉత్సవమూర్తులు ఊళ్ళో అంతా కూడా గ్రామ సేవ అనేటటువంటిది, గ్రామోత్సవం అంటారు దాన్ని. ఆ గ్రామోత్సవం పేరు మీద వీళ్ళు ఉత్సవమూర్తుల్ని ఊరేగిస్తూ చేస్తారన్నమాట. అదేవిధంగా ఈ జగన్నాథుడు సాధారణంగా ఇట్లా దంపతులకు మాత్రమే చేయటం జరుగుతుంది. పార్వతీ పరమేశ్వరులకు కానీ, అదే సీతారాములకు కానీ, ఎవరికైనా కానీ. ఇక్కడ చూడండి, అన్నగారితో చెల్లెలతో వస్తాడు కృష్ణుడు, జగన్నాథుడు. అంటే తన 3 రథాలు ఉంటాయి. ఈ 3 రథాలు కూడాను జగన్నాథుడు రథము, తర్వాత బలభద్రుని రథము, సుభద్ర రథం అన్నమాట. ఈ 3 రథాలు కూడాను జగన్నాథుడి యొక్క రథము ఎరుపు పసుపుతో ఉంటుంది. అదేవిధంగా బలభద్రుని రథము ఏ విధంగా ఉంటుందంటే ఎరుపు ఆకుపచ్చతో ఉంటుంది. అదేవిధంగా సుభద్ర దేవి యొక్క రథం ఏ విధంగా ఉంటుందంటే ఎరుపును బాగా తిక్కుగా ఉంటుంది. అది గోధుమ రంగం బాగా ముదిరినటువంటి గోధుమ రంగు. మనం అనుకుంటాం నలుపు అని, అంటే నలుపుకు తిరగదు, కానీ అది గోధుమ రంగు బాగా ముదిరినటువంటి ముదురు గోధుమ రంగు. అది అమ్మవారి యొక్క రథాలు. మనం గుర్తుపట్టాలంటే 3 కూడా అలా ఉంటాయి రథాల యొక్క రంగులు. జగన్నాథుడి రథం పేరేమో నందిఘోష్. అదేవిధంగా బలభద్రుడి రథం పేరేమో తాళధ్వజ్. అమ్మవారిది సుభద్రదేమో దళదర్పణ. ఈ 3 రథాల యొక్క పేర్లవి, రంగులు అవి అన్నమాట. ఇవి అమావాస్యతోనే మనకి అవన్నీ కూడాను, రథాలు అవన్నీ కూడాను తయారై, అంటే రెడీగా పెట్టి ఉంచుతారనమాట. ఆ తర్వాత విదియ రోజు నుంచి వెళతారు. వెళ్ళి అక్కడ తమ మేనత్త అయినటువంటి గుండీజా దగ్గర 9 రోజుల పాటు ఉంటారు. ఉండి మళ్ళా దశమి నాడికి మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తారనమాట. ఏకాదశి నుంచి మరలా ఇక్కడ పునర్దర్శనాన్ని వారు అందరికీ కూడాను ఇవ్వటం జరుగుతుంది. దీనికోసమని లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. అందుకని అంతక్రితం కూడా స్వామివారికి ఒక 15 రోజుల పాటు దర్శనం ఉండదు. ఏమిటి అని అంటే, జగన్నాథుడికి జ్వరం వచ్చింది. జగన్నాథుడే ఆయనకి జ్వరం రావటం ఏమిటి అంటే, ఆయన పిల్లవాడు, అందుకని స్నానం చేశాడు. స్నానం చేస్తే అలిసిపోయాడు, ఆయనకి జ్వరం వచ్చింది అని చెప్పి అందుకని చెప్పి ఆ 15 రోజుల పాటు దర్శనం కూడా ఇవ్వరమ్మా. ఆ తర్వాత ఇదంతా కూడా జరుగుతుంది. ఈ పూరిలో గుండీజా దగ్గర నుంచి, గుండీజా అంటే వారి యొక్క మేనత్త, ఆ మేనత్త ఇంటి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వీరిక్కడికి వస్తారనమాట. పూరి దేవాలయంలోకి వచ్చి ఆ తర్వాత ఏకాదశి నుంచి చక్కగా అన్ని కార్యక్రమాలు కూడాను బాగా జరుగుతాయి. పూజాది కార్యక్రమాలు, అందరికీ కూడాను దర్శనాన్ని ఇస్తారు. ఈ రథం జరిగేటప్పుడు కూడా ఒక విచిత్రమైనటువంటి విషయం ఉంటుందమ్మా. పూరి రాజుగారు ఆయన ఏం చేస్తారంటే, అది తరతరాలుగా వస్తున్నటువంటి సంప్రదాయం. పూరి రాజుగారు వచ్చి బంగారు చీపిరితో వారు ఊడుస్తారు మొదలు. ఆ బంగారు చీపిరితో వారు ఊడిచిన తర్వాతనే చిమ్ముతారు. చిమ్మిన తర్వాతనే ఆ రథాన్ని లక్షలాది మంది లాగుతారనమాట. ఈ లాగేటటువంటి ఈ జనాన్ని చూస్తే మనకే అసలు ఎంత ఆనందం కలుగుతూ ఉంటుందో. అంటే జగన్నాథుడు ఆ రథం మీద తిరిగినంత వరకు కూడాను మనకి ఏ లోటు ఉండదు అని చెప్పి శ్రీశ్రీ గారు చెప్పిన మాట అక్షర సత్యం అని. మనకి ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయండి. మొన్న మనం చూసాము 2019-20 సమయంలో కరోనా అంతా అల్లకల్లోలం చేసింది. కానీ ఆ జగన్నాథుని యొక్క అనుగ్రహంతో చక్కగా అంతా సవ్యంగానే ఉన్నది. అంటే ఈ జగన్నాథుడి రథాన్ని గనక ఎవరైతే గనక వీక్షిస్తారో అంటే పునర్జన్మ నగచ్చతి, వారికి పునర్జన్మ ఉండదు.
అట్లా అని అక్కడికి వెళ్ళి వాట్ల కింద పడిపోయి అట్లా చేయమని కాదు. మనకి మాధ్యమం ద్వారా మన డైల్ న్యూస్ వాట్లలో జై హిందూలో కూడా చూపిస్తారు లైవ్. చక్కగా మన మాధ్యమం జై హిందూ ద్వారా కూడా చూద్దాము. మనందరం కూడా ఆ జగన్నాథుని యొక్క, బలభద్రుని యొక్క, సుభద్ర యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతామమ్మా.